ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. సో ఈ రోజు మనం టాపిక్లో అయితే ప్రొనౌన్స్ కోసం నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ క్లాసెస్లో మనం నౌన్స్ కోసం, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ కోసం నేర్చుకున్నాము. సో ఈరోజు మన క్లాస్లో అయితే ప్రొనౌన్స్ కోసం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే మనం ఈజీగా సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఒక డెఫినేషన్ చెప్తున్నాను. నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోండి. కంపల్సరీ ఇంగ్లీష్ గ్రామర్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. సో దానికంటూ స్పెషల్ నోట్స్ పెట్టి అందులో రాయండి. సో ప్రొనౌన్స్ డెఫినేషన్: దీస్ ఆర్ ద వర్డ్స్ వి యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. సో అంటే నౌన్స్ యొక్క ప్లేస్లో ప్రొనౌన్ని యూజ్ చేస్తాం నౌన్కి బదులుగా. నౌన్ అంటే ఏమనుకున్నాం? నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ప్లేస్, థింగ్ ఆర్ యానిమల్. సో ఈ నౌన్ అనేది మనం ప్రతిసారి లైక్ ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ అనేది యూజ్ చేస్తాం, ఒక నేమ్ అనేది. సో సెకండ్ సెంటెన్స్లో కూడా అలా నేమ్ అనేది యూజ్ చేయకూడదు. దానికి బదులుగా ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. సో ప్రొనౌన్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. హీ ఈజ్ గుడ్ బాయ్. ఇక్కడ ప్రొనౌన్ ఏదంటే హీ అనేది గుడ్ బాయ్. అంటే మనం అక్కడ ఒక నేమ్ అనేది మనం మెన్షన్ చేయట్లేదు. మెన్షన్ చేయకుండా హీ అనే ఒక ప్రొనౌన్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ప్రొనౌన్తో ఉన్న సెంటెన్స్ అనమాట. సో హీ అంటే అతడు ఒక అబ్బాయి అని చెప్తున్నాం. సో లైక్ ప్రొనౌన్స్లో అయితే కొన్ని టైప్స్ ఉన్నాయి. సో టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Okay, the first one is a personal pronoun and second one is a possessive pronoun. So first personal pronoun ki examples చూద్దాము. You are a good girl. She can sing well. సో ఇక్కడ 2 sentences అయితే ఇచ్చాను. సో ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. You are a good girl. ఇందులో మనకు ప్రొనౌన్ ఏంటి అంటే you అనేది ప్రొనౌన్ అవుతుంది. You is the pronoun. ఇక్కడ యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ ఫస్ట్ సెంటెన్స్లో ఒక నేమ్ని మెన్షన్ చేసి తర్వాత ప్రొనౌన్ మెన్షన్ చేయొచ్చు. సో అలా సెకండ్ టైం వచ్చేసరికి సెంటెన్స్ వచ్చేసరికి ప్రొనౌనే వస్తుంది. సో అక్కడ యూ అనేది ఏమవుతుంది? మనకి ప్రొనౌన్ అవుతుంది. నువ్వు మంచి అమ్మాయివి. యు ఆర్ ఏ గుడ్ గర్ల్. సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో చూస్తే షీ క్యాన్ సింగ్ వెల్. ఆమె చక్కగా పాడగలదు. ఇక్కడ షీ అనేది మనకి ప్రొనౌన్ అవుతుంది. అయితే ఇక్కడ మరి పర్సనల్ ప్రొనౌన్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? పర్సనల్గా ఆమె మంచిదయ్యి, తర్వాత ఆమె బాగా పాడుతుంది అని చెప్తున్నాం. అంటే ఇలాంటి వర్డ్స్ అన్నీ అంటే ఏవంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, మీ, అస్, దెమ్, హిమ్, హర్. సో ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. అంటే పర్సనల్గా చెప్తున్నాం నువ్వు, మీరు అనేది. సో మీ పొజిటివ్ ప్రొనౌన్ కూడా చూస్తే రెండింటికి డిఫరెన్స్ పెట్టి మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏమనుకున్నామన్నా ఐ, యూ, వి, దే. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రొనౌన్సియేషన్ మీకు క్లారిటీగా అర్థం కాకపోతే మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి అడిషనల్గా ఇంకా హిమ్ అండ్ హర్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్, సో ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ కోసం చూసాము. అండ్ సెకండ్ టైప్ ప్రొనౌన్లో ఫస్ట్ వన్ ఏంటనుకున్నాం మనం? పర్సనల్ ప్రొనౌన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పొజెసివ్ ప్రొనౌన్. పొజెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? అసలు పర్సనల్ ప్రొనౌన్కి పొజెసివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. దిస్ ఈజ్ మై బ్యాట్. దిస్ బ్యాట్ ఈజ్ మైన్. ఈ యొక్క 2 సెంటెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రొనౌన్ ఏంటి అంటే ఇక్కడ మీరు దిస్ అనో ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొనౌన్ ఏంటంటే మై ఇంకా మైన్. సో మై ఇంకా మైన్ అనేది ప్రొనౌన్ అనేది ఇక్కడ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క వర్డ్లోనే తెలుస్తుంది పొజెసివ్ ప్రొనౌన్ అంటే దాని యొక్క అధికారాన్ని తెలిపేది. ఇది నాది ఆర్ ఇది మీది అని సంథింగ్ అది వాళ్ళకే చెందుతుంది అని చెప్తున్నాయి అన్నమాట. అధికారాన్ని తెలిపేది పొజెసివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై బ్యాట్. ఇది నా బ్యాట్. దిస్ బ్యాట్ ఈజ్ మైన్. ఈ బ్యాట్ నాకు మాత్రమే. అంటే నాది, నీది అని చెప్పేటప్పుడు మీది లేదా వాళ్ళది అని చెప్పేటప్పుడు ఈ పొజెసివ్ ప్రొనౌన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ యొక్క పొజెసివ్ ప్రొనౌన్లో కూడా ఇందాక మనం బిఫోర్ దాంట్లో చూసినట్టే వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మై, అవర్, యువర్, దే, హీజ్, హర్, ఇట్స్, మైన్, అవర్స్, హర్స్,
దిస్. సో ఇవన్నీ కూడా పొజిటివ్ ప్రొనౌన్స్. సో దీస్ ఆర్ ద పొజిటివ్ ప్రొనౌన్స్. సో ఇదైతే మీకు ఈరోజు ప్రొనౌన్ క్లాస్లో జస్ట్ బేసిక్ ప్రొనౌన్స్ కోసం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చా. ఇంకా ప్రొనౌన్స్ మీద ఇంకా చాలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ఇలా బోల్డ్ టాపిక్ అనేది ఉంది. ఆ సబ్జెక్టివ్ కేసులో ఉంటే ప్రొనౌన్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో దీని మీద కూడా ప్రొనౌన్ మీద కూడా నేను పార్ట్ 2 వీడియో అనేది చేస్తాను. డోంట్ మిస్ దట్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.